హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? మరి నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో వచ్చి ఒక న్యాచురల్ హోమ్ రెమెడీ హెయిర్ డైని అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఇది మన చాలా న్యాచురల్ అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు. నేనైతే ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను, నా హెయిర్ మీదే అప్లై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా? ఈ వీడియో కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనము ఈ హోమ్ రెమెడీని అంటే హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఉసిరికాయలు అయితే కావాలి. నేనైతే 1 వీక్ బిఫోరే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. సో అవన్నీ వడలిపోయినాయి అనమాట. నేను చూసుకోలేదు. ఇలా వడలిపోయిన ఉసిరికాయలైనా పడేయాల్సిన అవసరం లేదు, పాడైపోవు. దీంట్లో ఉండవలసిన క్వాలిటీస్ అంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా అలాగే ఉంటాయన్నమాట. మనం ఎండు ఖర్జూరం ఎలాగా మనకి ఎండిపోయినా వాటి పోషకాలు తగ్గవు కాకుండా ఉంటాయి కదా, అలాగే ఈ ఉసిరికాయలో కూడా మనకి వడలిపోయినా ఎండిపోయినా కూడా ఉసిరికాయలో ఉండాల్సిన క్వాలిటీ ప్రాపర్టీస్ అన్నీ కూడా అలాగే ఉండిపోతాయి. సో మనమైతే ఉసిరికాయలు కంపల్సరీగా తీసుకోవాలి ఈ హెయిర్ డై ప్రిపేర్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి గుంటగరగడాకు తీసుకోవాలన్నమాట. గుంటగరగడాకు ఉసిరికాయ ఈ రెండు కాంబినేషన్లో హెయిర్ డై అనేది చాలా సూపర్గా ఉంటుందండి. హెయిర్ కలర్ అయితే చాలా చక్కగా బ్లాక్ అనేది వస్తుంది అన్నమాట. హెయిర్కి గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇది ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది, సాటిస్ఫై అవుతారు. కెమికల్స్ ఏమీ ఉండవు, యాడ్ అవ్వకుండా న్యాచురల్గా హోమ్ రెమెడీ అనమాట. చూస్తున్నారు కదా, ఈ పువ్వు చూస్తే మీకు అర్థమైపోతుంది. గుంటగరగడాకు ఈ ఆకు చాలా నలుపుగా ఉంటుంది అనమాట. నలిపితే కలర్ అనేది చేతికి అంటుకుంటుంది. సో మనం ఈ ఆకుతో ప్రిపేర్ చేసిన హెయిర్ డైని హెయిర్కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. మన గ్రే హెయిర్ని కొంచెం బ్లాక్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే బ్లాక్ కంప్లీట్గా అయిపోతుంది అని నేను చెప్పను, కానీ మనకి కెమికల్ డైస్కి బదులు ఇలాంటి డైస్ మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటే మన హెయిర్ని మనం చక్కగా ఎప్పుడు నల్లగా ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. మన గ్రే హెయిర్ని కవర్ చేసుకోవడానికి అయితే ఈ రెమెడీస్ చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఓకేనా? సో దానికోసం అనమాట. ఇప్పుడు నేను ఒక గుప్పెడు గుంటగరగడాకు, ఒక గుప్పెడు ఉసిరికాయ ముక్కలు, ఫ్రెష్గా ఉన్న ముక్కలైనా పర్లేదు, నా దగ్గర లేవు కాబట్టి ఉన్నవి వాటితో చూపిస్తున్నాను. ఇవి రెండు కలిపి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ చేయాలి. ఎంత మెత్తగా పేస్ట్ అయితే అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెండు నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. గుంటగరడాకు ఉసిరికాయలు కాంబినేషన్తో మీరు ఒకసారి హెయిర్కి డై వేసుకొని అప్లై చేసుకొని చూడండి. మీ హెయిర్ ఎంత బ్లాక్ వస్తుంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇప్పుడైతే మనం ఈ డైని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందు కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ మీద. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కడాయిలో వేసుకోవాలండి. మన హెయిర్ క్వాంటిటీని బట్టి మనకి ఎంత ఒత్తుగా హెయిర్ ఉంటే కాస్త ఎక్కువ చేసుకోండి, లేదా కొంచెం హెయిర్ అయితే కాస్త తక్కువగా చేసుకోండి. ఇప్పుడు ఈ జార్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని వేస్ట్ కాకుండా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఉడకాలండి. ఉడికేటప్పుడే మనకి ఆ ఐరన్ ఎప్పుడైతే మనకు దీంతో మిక్స్ అవుతుందో బ్లాక్ కలర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, మీరు గమనించారు కదా, నేను జస్ట్ కడాయిలో వేసిన 2 నిమిషాలకే అసలు కొంచెం ఇంకా బ్లాక్ అనేది మిక్స్ అవుతుంది. సో చాలా బాగా హెయిర్కి బ్లాక్ కలర్ అనేది వస్తుందండి. దీన్ని చక్కగా ఉడకనివ్వాలి, అంత కంప్లీట్గా ఉడకాలి. ఉడికితేనే మనకి ఆ కలర్ అనేది బాగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లోకి మనం 1 టేబుల్ స్పూను భృంగరాజ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. భృంగరాజ్ లీవ్స్ యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే ఈ పౌడర్ కూడా వేసుకుని, లేదంటే అవసరం లేదు, లీవ్స్ యాడ్ చేసాం కాబట్టి. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సీకాకాయ పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇది ఉడికేటప్పుడు చూస్తున్నారా కలర్ ఎట్లా మనకి వస్తుందో, మిక్స్ అయ్యి వస్తుందో, అలాగా ఉంటుంది అనమాట. ఈ న్యాచురల్ రెమెడీస్ పవర్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. కాస్త ఎక్కువ రోజులే ఉంటుందండి డై వేసుకున్నా కూడా. వీటితోటి మనకి కనీసం 15 days కలర్ అనేది ఉంటుంది. తర్వాత నిదానంగా పోతుంది. మళ్ళీ ఈ లోపు మన హెయిర్కి అప్లై చేసుకున్నామంటే ఆ కలర్ అనేది అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉడికేటప్పుడు నేనైతే సీకాకాయ పౌడర్ ఒక చిన్న ప్యాకెట్, భృంగరాజ్ పౌడర్ ప్యాకెట్ 2 కలిపి ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ 2 చక్కగా కలిసిపోయే వరకు ఉడకనిచ్చేసేయాలి. ఉండలు కట్టకుండా మనం నిదానంగా కలుపుకోవాలన్నమాట. మీరు న్యాచురల్ రెమెడీస్ తలకి వేసుకోవడమే మంచిదండి. సైడ్ ఎఫెక్ట్స్ కళ్ళు మంటలు, తలనొప్పి, హెయిర్ ఫాల్ అయిపోవడము, హెయిర్ అంతా చిట్లిపోవడము, పాడైపోవడము, ఊడిపోవడము, కళ్ళ కింద వాపులు రావటము, స్కిన్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనకి కెమికల్ అనేది యాడ్ అవ్వలేదు కాబట్టి న్యాచురల్ హెయిర్ డైస్ అనేది ఈ విధంగా మనమే ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవడం చాలా మంచిదండి. ఇదైతే రెడీ అయిపోయింది. నేనైతే మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసాను. పక్క రోజు మార్నింగ్ చూస్తే మనకి చక్కగా
హెయిర్ డై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి ఐరన్ కడాయి అందుకే యూజ్ చేయాలి అంటాను. చాలా మంచిగా రెడీ అయిపోయిందండి. దీన్ని కనుక మనకి హెయిర్కి అప్లై చేసుకుంటే ఎంత వైట్ హెయిర్ అయినా కూడా మనకి బ్లాక్ కలర్లోకి వస్తుంది అనమాట. కలర్ చేంజ్ అయిపోతుంది, ఆ వైట్నెస్ పోయి కలర్ అంతా చేంజ్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో మనకి ఎక్కడ తగిలినా కలర్ అంటుకుపోతుంది అనమాట, బ్లాక్గా అయిపోతుంది. నేనైతే ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలండి. ఈ పేస్ట్ చక్కగా పాయిల్గా మనకి ఎక్కడ వైట్ హెయిర్ ఉందో చూస్తున్నారు, గమనించారా? చేతికి కూడా టచ్ అయిన వెంటనే ఆ కలర్ అనేది అంటుకుపోయింది అనమాట, మరకలాగా. అట్లా ఇదే విధంగా మనకి హెయిర్కి కూడా ఆ బ్లాక్ కలర్ అనేది పట్టుకునేస్తుంది. ఇది ఒక 15 years అబోవ్ పిల్లల నుంచి ఎవరైనా, ఇంకా పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. నేనైతే నీట్గా ఇట్లాగా మనకి బ్రష్ ఉన్నా లేదంటే చేతికి ఏదైనా కవర్ వేసుకోను నీట్గా నిదానంగా స్కాల్ప్కి పాయిల్గా అంతా అప్లై చేసేసుకుంటే హెయిర్కి మనకి ఎక్కడ వైట్ హెయిర్ ఉంటుందో అక్కడంతా ఫస్ట్ అప్లై చేసేసుకోవాలన్నమాట. 1 hour ఉండిచ్చేసుకొని మామూలు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని అలాగే వదిలేసి ఆ పక్క రోజు షాంపూ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.